ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మెల్లనైన ఒక్క కంఠస్వరమును నేను వింటిని. యోబు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము. చాలా ఏళ్ల క్రితం ఒక స్నేహితురాలు నాకు నిజమైన శాంతి అనే పుస్తకాన్ని ఇచ్చింది. దానిలో చాలా పురాతనమైన విషయాలున్నాయి. ఆ పుస్తకం అంతటిలో ఒకే ఒక సందేశం మాటిమాటికి కనిపించేది. నా లోపల ఎక్కడో దేవుని స్వరం ఉండి ఆ సందేశం నేను వినాలని ఎదురు చూస్తూ ఉంది. నాలోని రణగుణ ధ్వనులు ఆ స్వరం వినబడకుండా చేస్తున్నాయి. అయితే ఇంకేం, ఆ లోపల స్వరాన్ని వినడం తేలికే కదా అని నాలోని రోదనంతటినీ తగ్గిద్దామని ప్రయత్నం మొదలుపెట్టాను. వెంటనే కొన్ని వేల గొంతులు, శబ్దాలు నా చెవుల్లో వినపడసాగాయి. బయట నుంచి లోపల నుంచి హోరుమని ఒక్కటే గొడవ. వాటిలో కొన్ని నా స్వరాలే, కొన్ని నా ప్రశ్నలు, కొన్ని సాక్షాత్తు నా ప్రార్థనలే, మరికొన్ని శోధకుడి సలహాలు, ఇహలోకపు కేకలు, పెడబొబ్బలను. అన్ని వైపుల నుంచి నన్ను నెట్టుకుంటూ, తోసుకుంటూ, గోల పెడుతూ, గజిబిజిగా నన్ను నిలవనీయకుండా చేసినాయి. కొన్ని స్వరాలకు, కొన్ని ప్రశ్నలకైతే నేను నిలిచి సమాధానం చెప్పలేనేమో అనిపించింది. అయితే దేవుడన్నాడు, నిశ్శబ్దంగా ఉండు, నేనే దేవుణ్ణని తెలుసుకో. అయినా ఇంకా నా పీడ తొలగలేదు. రేపటి గురించిన ఆందోళనలు, రేపేం చేయాలి, చేయగలనా అనే భయాలు. దేవుడు మళ్ళీ అన్నాడు, నిశ్శబ్దంగా ఉండు. అది విన్న తర్వాత మెల్లిమెల్లిగా విధేయత నేర్చుకున్నాను. ఏ శబ్దము వినిపించకుండా చెవులు మూసుకోవడం నేర్చుకున్నాను. కొంతకాలానికి శబ్దాలన్నీ సద్దుమణిగినాయి, లేదా నేను వాటిని వినడం మానేశాను. అప్పుడు ఎక్కడో లోతుల్లోంచి ఒక మెల్లని స్వరం వినిపించసాగింది. అది అంతులేని మృదుత్వం కలిగి వినడానికి హాయిగా ఉంది. ఆ స్వరమే నా ప్రార్థన, నా జ్ఞానం, నా కర్తవ్యం అయ్యింది. ఆ స్వరం వినడం మొదలుపెట్టినప్పటి నుంచి అంత తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం కలగలేదు. గట్టిగా ప్రార్థించే అవసరము, గట్టిగా విశ్వసించవలసిన అవసరము కనిపించలేదు. పరిశుద్ధాత్మ దేవునిదైన ఆ మెల్లని స్వరమే నా హృదయంలో దేవునికి ప్రార్థన. నా ప్రశ్నలకు దేవుని జవాబు కూడా అదే. ఆ స్వరమే నాకున్న జ్ఞానమంతటికీ అర్థం, ఆశీర్వాదం అయింది. ఎందుకంటే సజీవుడైన దేవుడే నా జీవితం, నా సర్వస్వం అయ్యాడు. చావు గెలిచి తిరిగి లేచిన మన ప్రభు ఆత్మను మనలో నింపుకునే పద్ధతి ఇదే. రాత్రంతా చల్లని నిర్మలమైన మంచు బిందువుల్ని కడుపారా తాగిన పువ్వులాగా మనం ఆ ఆత్మను తాగి ప్రపంచపు పెనుగులాటల్లోకి ధైర్యంగా ప్రవేశించగలం. కానీ తుఫాను రాత్రిలో పొగమంచు పట్టదు. అలాగే దేవుని కృప అనే పొగమంచు అల్లకొల్లోలంగా ఉన్న ఆత్మ మీద కురియదు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక. ఆమేన్.